కురుక్షేత్ర యుద్ధానికి ముందు అయినను హస్తినకు వచ్చింది. ఓట్లప్పుడు బీసీల మీద ప్రేమల్కవోసుడు కాదు, వాళ్ళకి ఎందుకు పదవులు రావద్దని క్వశ్చన్ చేసిండు. శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన బలహీన వర్గాల రిజర్వేషన్ లో 42% ఇవ్వడానికి మీకొచ్చిన కష్టమేంది? మీరు మా డిమాండ్ కు దిగన్న రావాలి, లేకపోతే మీరు దిగన్న పోవాలి. మోడీ గారు మీకు తప్పదని నేను చెప్పదలుచుకున్నా. నరేంద్ర మోడీ గారు వినండి, ఇక రాము ఢిల్లీకి, మీరే మా గల్లీలకు రావాలి. బీసీల కిమ్మతియకుంటే ఊకునే ముచ్చటే లేదు, దేశమంతా లడాయి సురు అవుతుంది అన్నాడు సీఎం సారు. మన ధర్మమైన కోరిక కోసం మా బలైన వర్గాలు ధర్మ యుద్ధం ప్రకటించండి, మీకు అండగా నిలబడతా, మీకు తోడుగా ఉంటే అదే పరేడ్ గ్రౌండ్ లో ధర్మ యుద్ధం ప్రకటించండి. 10 లక్షల మందితో మన బలమేమో చూపిద్దాం. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో 10 లక్షల మందితోటి మీటింగ్ పెట్టి బీసీల తడాక ఏందో బీజేపీకి చూపియాలని వాదించిండు. మేమందరం కలిసి ఎర్రకోట మీద జెండా ఎగిరేస్తాం, మా రిజర్వేషన్లను సాధించుకుంటామని తెలియజేస్తూ. అంత మంచిగానే జరిగింది కానీ బీసీల మీటింగ్ కు బీఆర్ఎస్ బీజేపీ దుమ్మా కొట్టినాయి. అసెంబ్లీలో బిల్లు పెట్టినాడు, ఢిల్లీకైనా పోదాము, ప్రధానమంత్రినైనా కలుద్దాము, అందరూ ఒకటై కొట్లాడదాము, దేనికైనా రెడీ అని అన్నోళ్ళు అసలు టయానికి ఎందుకు రాలేదో మరి.